హాయ్ ఎవరోన్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ట్రిపుల్ ఐటీలో ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి అని అయితే చూద్దాం. అండ్ ఆల్రెడీ మీకు ఈ ఎగ్జామ్స్ గురించి తెలిసి ఉంటే యూ కెన్ స్కిప్ ది వీడియో, ఎందుకంటే మీరు మన ఛానల్ని రెగ్యులర్గా చూస్తూ ఉంటే ఆల్రెడీ దీనికి సంబంధించి ప్రీవియస్ వీడియోలో ఏదో లైట్గా టచ్ అయితే ఇచ్చాను మీకు, కానీ ఈ వీడియోలో డీటెయిల్గా అయితే చెప్తాను. ఒకవేళ మీకు దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసు అనుకుంటే యూ కెన్ స్కిప్ ది వీడియో. ఓకే, ట్రిపుల్ ఐటీలో జనరల్గా ఓవరాల్గా మనకు వచ్చేసి ఓన్లీ 4 kinds ఆఫ్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. అండ్ ఫస్ట్ 3 ఏమో సెమ్ ఎగ్జామ్స్, మిడ్ ఎగ్జామ్స్, ల్యాబ్ ఎగ్జామ్స్ వచ్చేసి మీకు పీయూసీ ఫస్ట్ ఇయర్ అండ్ పీయూసీ సెకండ్ ఇయర్లో ఉంటాయి. కానీ వన్స్ మీరు బీటెక్ వచ్చిన తర్వాత ఈ సెమ్, మిడ్, ల్యాబ్ ఎగ్జామ్స్తో పాటు అసెస్మెంట్ టెస్ట్లు అని కూడా ఉంటాయి. సో ఇవి ఏంటి అని డీటెయిల్గా అయితే మనం చూద్దాం. సెమ్ ఎగ్జామ్స్ అంటే జనరల్గా బయట ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంటుంది కదా ఇంటర్మీడియట్, కానీ ఇక్కడ ట్రిపుల్ ఐటీలో ఏం చేస్తారంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ని పీయూసీ ఫస్ట్ ఇయర్ అంటారు. ఆ పీయూసీ ఫస్ట్ ఇయర్ని 2 parts కింద డివైడ్ చేసి ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ కింద అయితే కన్సిడర్ చేస్తారు. అంటే బయట ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ అయిన పీయూసీని, ఇంటర్మీడియట్ని 2 parts చేసి ఫస్ట్ సెమ్లో ఒక పార్ట్, సెకండ్ సెమ్లో ఇంకో పార్ట్ అయితే చెప్తారు. సో వాటిని సెమ్ ఎగ్జామ్స్ అని అంటాం. సో సెమ్ ఎగ్జామ్స్ వచ్చేసి 60 marks అయితే ఉంటుంది. అండ్ ప్రతి సెమ్కి వచ్చేసి మీకు 3 మిడ్స్ అయితే ఉంటాయి, 3 మిడ్ ఎగ్జామ్స్. సో ఒక్కో మిడ్ ఎగ్జామ్కి వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఒక్కో మిడ్ ఎగ్జామ్ వచ్చేసి 20 marksకి అయితే ఉంటుంది. టోటల్ 3 మిడ్స్ కాబట్టి మీకు 60 marks. అక్కడైతే ఆ 3 మిడ్స్లో బెస్ట్ 2 మిడ్ ఎగ్జామ్స్ని అయితే, అంటే మీకు వచ్చిన మార్క్స్ అన్నిటిలో మంచిగా ఏ 2 మిడ్స్లో మార్క్స్ వచ్చినాయో ఆ 2 మిడ్స్ని అయితే తీసుకుని వాటిని అయితే కన్సిడర్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిడ్ ఎగ్జామ్లో 20కి 19 వచ్చింది, ఇంకో మిడ్ ఎగ్జామ్లో 20కి 20, ఇంకో మిడ్ ఎగ్జామ్లో 20కి 18 marks వస్తే మీకు 19 marks అండ్ 20 marks వచ్చిన మిడ్ ఎగ్జామ్ కన్సిడర్ చేసుకుని 40 marksకి 39 marks అయితే తీసుకుంటారు. సో మిడ్ ఎగ్జామ్స్ 40 marks ఉంటే టోటల్గా వీటిని ఇంటర్నల్స్ అని అంటారు. అండ్ ఎక్స్టర్నల్ దాన్ని సెమ్ ఎగ్జామ్ అయితే అంటారు. సో సెమ్ ఎగ్జామ్ 60 marks ఉంటుంది. సో 60 marks + 40 marks = 100 marks. దాంట్లో మీకు ఒకవేళ 100కి 90+ ఉంటే ఎక్సలెంట్ గ్రేడ్ వస్తుంది ఆ సబ్జెక్ట్లో. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో మీకు మిడ్ ఎగ్జామ్స్ ప్లస్ సెమ్ ఎగ్జామ్స్ కలిపి 90+ ఉన్నాయనుకోండి, ఓవరాల్ సెమ్ ఎండ్లో మీకు ఆ మ్యాథ్స్లో ఎక్సలెంట్ గ్రేడ్ అయితే ఉంటుంది. సో ఎక్సలెంట్ గ్రేడ్కి అయితే 10 CGPA ఉంటుంది. ఒకవేళ ఏ గ్రేడ్కి అయితే 9 CGPA, బి గ్రేడ్కి అయితే 8 CGPA అండ్ సి గ్రేడ్కి అయితే 7, ఇలా డిక్రీజ్ అయితే ఉంటుంది. అండ్ ట్రిపుల్ ఐటీలో రెమీడియల్ ఎగ్జామ్స్ అని ఉంటాయి. అవేంటంటే ఎవరైతే సెమిస్టర్ ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోతూ ఉంటారో ఆ సెమ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫెయిల్ అయిపోయిన స్టూడెంట్స్కి మళ్ళీ ఎక్స్ట్రా సెమ్ కండక్ట్ చేస్తారు. దాన్నే రెమీడియల్ సెమ్ ఎగ్జామ్స్ అని అయితే అంటాం. సో ఇప్పుడు మీకు రెమీడియల్ ఎప్పుడు పడుతుందంటే ఒకవేళ మీకు అరౌండ్ 100 marksకి మీకు ఒకవేళ 40 marks కన్నా తక్కువ వస్తే మీకు రెమీడియల్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు, అంటే మీరు ఫెయిల్ అయిపోయినట్టయితే అర్థం. సో సెమ్ ఎగ్జామ్స్, మిడ్ ఎగ్జామ్స్ అయితే ఇవి. సో టోటల్ మీకు పీయూసీ ఫస్ట్ ఇయర్లో 2 సెమ్స్ ఉంటాయి కాబట్టి మీరు పీయూసీ ఫస్ట్ ఇయర్లో టోటల్ 6 మిడ్ ఎగ్జామ్స్ అయితే రాస్తారు. ఒక్కో సెమ్కి 3 మిడ్ ఎగ్జామ్స్. ఆ 3 మిడ్ ఎగ్జామ్స్లో బెస్ట్ 2 అయితే తీసుకుంటారు. అండ్ టోటల్ పీయూసీ ఫస్ట్ ఇయర్ అండ్ పీయూసీ సెకండ్ ఇయర్ కలిపి టోటల్ మీరు 4 సెమ్ ఎగ్జామ్స్ అయితే రాస్తారు. అండ్ టోటల్ 12 మిడ్ ఎగ్జామ్స్ అయితే రాస్తారు. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ పీయూసీ ఫస్ట్ ఇయర్ అండ్ పీయూసీ సెకండ్ ఇయర్. సో బీటెక్లో కూడా సెమ్ సిస్టమ్ సేమ్ అలానే ఉంటుంది, కానీ మిడ్ సిస్టమ్ అయితే ఇప్పుడు మీరు 20కి రాసిన మిడ్ ఎగ్జామ్స్ బీటెక్లో అయితే 15 marksకి అయితే రాస్తారు. సో ఆ 15 marks ప్లస్ ఇంకో 15, 30 marks అయితే అయినాయి. అండ్ ఇంకా 10 marks టోటల్ ఇంటర్నల్ 40 అన్నాను కదా, ఇంకో 10 marks ఎక్కడ కలుపుతారంటే ఇక్కడ 4th 80 అంటే అసెస్మెంట్ టెస్ట్ ఎగ్జామ్స్ అన్నాను కదా. సో టోటల్గా 4 అసెస్మెంట్ టెస్ట్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ 480లో బెస్ట్ 3ని తీసుకుని వాటిని యావరేజ్ చేసి 10 marksకి అయితే తీస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80లో 10, ఇంకో 80లో 10, ఇంకో 80లో 10 అండ్ ఇంకో 80లో 9 marks వస్తే ఫస్ట్ 3 10 10 10 వచ్చినాయి కాబట్టి ఈ 3 80ని అయితే తీసుకుంటారు. లాస్ట్ దాన్ని అయితే వాళ్ళు కన్సిడర్ చేయరు. సో ఈ 10కి మళ్ళీ యావరేజ్ కట్టి టోటల్గా 10కి అయితే తీస్తారు. సో టోటల్ మిడ్ ఎగ్జామ్స్ లేదా ఇంటర్నల్స్ ఎగ్జామ్స్ వచ్చేసి 40 marksకి అయితే ఉంటుంది. సో ల్యాబ్ ఎగ్జామ్స్ గురించి చూద్దాం. ఇక్కడ పీయూసీ ఫస్ట్ ఇయర్, పీయూసీ సెకండ్ ఇయర్లో మీకు 3 ల్యాబ్స్ అయితే ఉంటాయి.
అంటే ఈచ్ సెమిస్టర్కి వచ్చేసి 3 ల్యాబ్స్. ఆ 3 ల్యాబ్స్ ఏంటంటే ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్ అండ్ ఐటీ ల్యాబ్. ఐటీ అంటే ఏం లేదు, కంప్యూటర్ సైన్స్. ఈ కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన కోర్సెస్ ఉంటాయి. పైథాన్ లేదా హెచ్డిఎంఎల్, లిబ్రే ఆఫీస్ ఇటువంటి కొన్ని కోర్సెస్ ఉంటాయి. సో వీటి మీద ల్యాబ్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ ల్యాబ్ ఎగ్జామ్స్ కూడా 100 మార్క్స్ ఉంటాయి. ఆ 100 మార్క్స్లో 60 మార్క్స్ ఎక్స్టర్నల్ అండ్ 40 మార్క్స్ అయితే ఇంటర్నల్స్ ఉంటాయి. అండ్ మీరు టోటల్గా ఎన్ని ల్యాబ్ ఎగ్జామ్స్ రాస్తారంటే ఫస్ట్ సెమిస్టర్లో 3, సెకండ్ సెమిస్టర్లో 3, థర్డ్ ఫోర్త్ సెమిస్టర్లో కూడా 3 అంటే టోటల్ పీయూసీ ఫస్ట్ అండ్ పీయూసీ సెకండ్ ఇయర్ కలిపి టోటల్గా 12 ల్యాబ్ ఎగ్జామ్స్ అయితే రాస్తారు. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ సెమ్, మిడ్, ల్యాబ్ అండ్ 80 ఎగ్జామ్స్ ఇన్ త్రిబుల్ ఐటీస్. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీకు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే సెమ్ ఎగ్జామ్స్కి తెలుగు, ఇంగ్లీష్, ఐటీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఈ ఓన్లీ ఎంపీసీ స్టూడెంట్స్కి అయితే ఈ 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ఎంబైపీసీ అయితే మీకు ఎక్స్ట్రాగా బయాలజీ సబ్జెక్ట్ కూడా యాడ్ అవుతుంది. సో మేబీ మీకు అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే యూ కెన్ అగైన్ ట్రై టు వాచ్ ది వీడియో ఆర్ ఎల్స్ యూ కెన్ స్కిప్ ది వీడియో. అండ్ మీకు త్రిబుల్ ఐటీకి సంబంధించి ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆల్రెడీ నేను ఒక ప్లాన్ వేసుకున్నా, అంటే రోజుకొచ్చి ఓకే ఈ కంటెంట్ ఉన్న వీడియో రిలీజ్ చేయాలని. ఒకవేళ మీ ఐడియాస్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మీ నీడ్ కూడా ఫుల్ఫిల్ చేసినట్టు ఉంటుంది కాబట్టి ఐ విల్ బీ సాటిస్ఫైడ్ దెన్. అండ్ ఒకవేళ మీరు త్రిబుల్ ఐటీకి సంబంధించి ఫస్ట్ టైం వీడియోస్ చూస్తుంటే కామెంట్ సెక్షన్ లేదా డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. దాంట్లో ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను. త్రిబుల్ ఐటీకి వచ్చే ముందు స్టూడెంట్స్ అండ్ వారి పేరెంట్స్ ఇద్దరు ఖచ్చితంగా చూడవలసిన వీడియోని. ఒకవేళ ఆ వీడియో మీరు చూసనకపోతే ట్రై టు వాచ్ దట్ వీడియో. సో థ్యాంక్ యూ and meet you in the upcoming videos. Bye.